నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్ 'త్రీ బాడీ ప్రాబ్లమ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో సైంటిస్టులు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఈ రోజు వీడియోలో ఈ సిరీస్‌లో కనిపించే కొన్ని గ్రేట్ సైన్స్ ఇన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే థియరీస్. ఈ సిరీస్ పూర్తి కథని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మరో పెద్ద వీడియో చేశాను. అసలు 'త్రీ బాడీ ప్రాబ్లమ్' అంటే ఏమిటి అనే వీడియో కూడా. ఈ 3 వీడియోస్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్‌లో చూడండి. ఇక ఈ సిరీస్‌కి బేస్ అయిన బుక్స్ రాసిన లూ సిక్సిన్ ఫ్యూచరిస్ట్ అనే జాబ్ చేస్తారట. అంటే ఫ్యూచర్‌లో రాబోయే టెక్నాలాజికల్ అచీవ్‌మెంట్స్‌ని ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయ్యే విధంగా గెస్ చేసి చెప్పడం లిటరల్‌గా అతని జాబ్ డిస్క్రిప్షన్‌లా కనిపిస్తోంది. అంతేకాక ఆయన ఫిలసాఫికల్‌గా, సోషియలాజికల్‌గా కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చేశారు తన బుక్స్‌లో. ముఖ్యంగా సెకండ్ బుక్‌లో ఆయన చెప్పిన డార్క్ ఫారెస్ట్ థియరీ అయితే అసలు అమేజింగ్. మాటలుండవంతే. ఇక ఈ సిరీస్‌లో వచ్చే కొన్ని మేజర్ ప్రిడిక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఏవెన్జీ చైనాలోని రెడ్ కోస్ట్ బేస్లో చేసిన ఒక డిస్కవరీ ఇది. ఆ ప్లేస్ నుంచి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్ కోసం మెసేజ్ పంపడానికి హ్యూమన్స్ ట్రై చేస్తూ ఉంటారు చాలా ఏళ్లుగా. ఆ సిగ్నల్ని ఎలా మరింత వేగంగా బలంగా చేసి పంపగలమన్న కాన్సెప్ట్ ఇది. ఒకరోజు ఏవెన్జీ కాలిఫోర్నియాలో ఉన్న డాక్టర్ పీటర్సన్కి ఒక లెటర్ పంపమని తన సుపీరియర్ అయిన యాంగ్ని అడుగుతుంది. పీటర్సన్ నుంచి రిప్లై వచ్చాక ఆమె తన ఐడియాని కన్ఫర్మ్ చేస్తుంది. అప్పటికి ఏడాది క్రితం జూపిటర్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్ట్రాంగ్ రేడియో బర్స్ అబ్జర్వ్ చేశారు అమెరికాలోని ఆ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు. అదే రేడియో సిగ్నల్ చైనాలోని రెడ్ బేస్కి 13 మినిట్స్ లేట్గా వచ్చింది. కానీ అది సన్ నుంచి వీళ్ళకి అందింది. జూపిటర్ నుంచి సిగ్నల్ ఎర్త్కి చేరడానికి 38 మినిట్స్ పట్టింది. జూపిటర్ నుంచి అదే సిగ్నల్ అదే టైంలో సన్కి కూడా ట్రావెల్ చేసింది. అందుకు 43 మినిట్స్ పట్టింది. అక్కడి నుంచి భూమికి 8 మినిట్స్ కదా. అంటే చైనాకు వచ్చిన సిగ్నల్ని జూపిటర్ నుంచి తీసుకుని సన్ భూమికి రిఫ్లెక్ట్ చేసిందనమాట. అంతేకాక చాలా ఎక్కువగా యాంప్లిఫై చేసి పంపింది. అందుకే కాలిఫోర్నియాలో కనిపించిన రేడియో డిస్టర్బెన్సెస్కి కొన్ని లక్షల రెట్లు స్ట్రాంగ్గా చైనాకి సిగ్నల్ చేరింది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే మనం స్పేస్లోకి పంపాలనుకుంటున్న మెసేజ్ సిగ్నల్ సన్ని యాంటీనాలా వాడి పంపిస్తే చాలా స్ట్రాంగ్గాను తొందరగాను విశ్వంలోకి ట్రావెల్ చేస్తుంది అన్నది ఏవెన్జీ డిస్కవరీ. కానీ ఇలా చేయడానికి ఆమె సుపీరియర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే అప్పటికి కల్చరల్ రెవల్యూషన్ నడుపుతున్న మావోనే వాళ్ళకి ఎర్రటి సూర్యుడితో సమానం. కనుక సూర్యుడికి సిగ్నల్ ఏం చేయడం సింబాలిక్గా మావోని అవమానించడం కనుక కుదరనే కుదరదంటాడు ఆమె సుపీరియర్. అందుకే ఆమె ఎవరూ చూడకుండా సీక్రెట్గా సిగ్నల్ని సన్కి ఎయిమ్ చేసి స్పేస్లోకి పంపిస్తుంది. అది అందుకున్న ట్రై సోలారన్స్ అంటే నెట్ఫ్లిక్స్ సిరీస్లోని శాంటీల నుంచి 8 ఏళ్ల తర్వాత తిరిగి ఆమెకి రిప్లై చేరుతుంది. శాంటీ అంటే చైనాకి చెందిన మ్యాండ్రిన్ భాషలో 3 బాడీస్ అని అర్థమట. ఇది ఈ సిరీస్లోని సెకండ్ ఎపిసోడ్లో కనిపించే ఒక సైంటిఫిక్ డిస్కవరీ. ఇక రెండోది స్టెయిర్ కేస్ ప్రాజెక్ట్. శాంటీలు భూమిని చేరడానికి 400 ఇయర్స్ పడుతుంది. వాళ్ళ గురించి కానీ వాళ్ళ స్పేస్ షిప్స్ గురించి కానీ మనకేమీ తెలియదు. ఈలోగా మనం ఒక స్పేస్ ప్రోబ్ని కొంత దూరం వాళ్ళకి ఎదురు పంపి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే ల్యాండ్ అయ్యే టైంకి వాళ్ళని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ మొత్తం ప్లాన్ని సూపర్వైజ్ చేస్తున్న వేడ్ ఐడియా. అలా కనీసం 200 ఇయర్స్లోనైనా శాంటీల స్పేస్ ఫ్లీట్కి ఎదురెళ్లాలంటే మన స్పేస్ ప్రోబ్ లైట్ స్పీడ్లో 1% స్పీడ్తోనైనా ప్రయాణం చేయాలి. ఆ టెక్నాలజీ ఇంకా మనకి అందుబాటులో లేదు. అలా ఆ స్పీడ్ని అందుకోవడం కోసం జిన్ ఈ ఐడియా ఇస్తుంది. ఆమె ఈ సిరీస్లోని మెయిన్ 5 క్యారెక్టర్స్లో ఒకరు. ఒరిజినల్గా ఈ ఐడియా 1940స్లో స్టానిస్లా ఉలమ్ అనే పోలిష్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఈ థియరీ పేరు న్యూక్లియర్ పల్స్ ప్రపల్షన్. అంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ రిలీజ్ చేసే పవర్తో ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడం, దాని వేగాన్ని పెంచడం అనే ఐడియాని అతను హైపోథెటికల్గా సజెస్ట్ చేశాడు. ఆ ఐడియాని డెవలప్ చేసి జిన్ స్పేస్ ప్రోబ్ స్పీడ్ని ఎలా పెంచాలో సజెస్ట్ చేస్తుంది. ఇది మెట్లెక్కుతున్నట్టుగా బాంబ్స్ని అరేంజ్ చేసే పద్ధతి కనుక ఈ ప్రాజెక్ట్కి స్టెయిర్ కేస్ అని పేరు పెట్టారు. మనం పంపే స్పేస్ ప్రోబ్ బరువు కేవలం 1000 కిలోగ్రామ్స్ ఉంటుంది. దానికి ఒక రేడియేషన్ సెయిల్ ఉంటుంది. స్పేస్లో కొంత కొంత గ్యాప్స్లో ఒక పాత్లో అప్పటికే మనం న్యూక్లియర్ బాంబ్స్ని వేరువేరు స్పేస్ క్రాఫ్ట్లో తీసుకెళ్లి అరేంజ్ చేసి ఉంచుతాం. ఒక్కో బాంబ్ 30 కిలో న్యూటన్ల ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. మన ప్రోబ్ అలా ఒక్కో న్యూక్లియర్ బాంబ్ని చేరుకున్నప్పుడు అవి పేలి ప్రోబ్ స్పీడ్ని పెంచుతూ ఉంటాయి. అలా 1000 ఎక్స్ప్లోజన్స్ తర్వాత ఆ ప్రోబ్ 1.12% లైట్ స్పీడ్కి చేరుకుంటుంది. ఇది జిన్ చెప్పిన థియరీ. ఆ ప్రోబ్ని కేవలం ఫొటోస్ లాంటివి తీయడం కోసం కాక అందులో ఒక మనిషిని పంపితే మనుషుల సైకలాజికల్ ప్రాసెస్ని స్టడీ చేయడం కోసం శాంటీలు ప్రోబ్ని డిస్ట్రాయ్ చేయకుండా రిసీవ్ చేసుకుంటారని, అప్పుడు అక్కడ మన ఒక స్పైని ప్లాంట్ చేసినట్టు అవుతుందని వేడ్ ఆలోచన.
కానీ మనిషిని పంపితే బరువు ఎక్కువ అవుతుంది కనుక ఒక హ్యూమన్ బ్రెయిన్ని పంపాలని డిసైడ్ అవుతారు. అలా 1% లైట్ స్పీడ్లో ప్రోబ్ వెళ్ళినా ఆ ప్రోబ్ శాంటిల్ని కలుసుకోవడానికి 200 ఇయర్స్ పడుతుంది. అంతకాలం పాటు ప్రోబ్లో ఉన్న మనిషి గాని మనిషి మెదడు గాని డికే అయిపోకుండా ఉండలేదు కనుక ఈ హైబర్నేషన్ టెక్నిక్ని వాడాలనుకుంటారు. ఇది మన థర్డ్ ఇమేజినరీ ఇన్వెన్షన్. చాలా లో టెంపరేచర్స్లో ఉన్నప్పుడు పదార్థాలు తొందరగా చెడిపోవని మనకు తెలుసు. చనిపోయాక మనిషి శరీరాన్ని కూడా ఐస్లో ప్రిజర్వ్ చేస్తారు కదా. కానీ బ్రతికి ఉన్నప్పుడు అలా ప్రిజర్వ్ చేస్తే మనిషి గడ్డ కట్టి చనిపోతాడు. ఈ కాన్సెప్ట్లో బాడీలోని సెల్స్ టైంతో పాటుగా నాశనం కాకుండా ఫ్రీజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీజింగ్ వల్ల మనిషి చనిపోకుండా చూడాలి. అందుకోసం ముందుగా ఆ మనిషి సెల్స్లోకి యాంటీ ఫ్రీజింగ్ లిక్విడ్స్ అయిన క్రయో ప్రొటెక్టెంట్స్ని ఎక్కిస్తారు. అవి సెల్స్ని ఎంత తక్కువ టెంపరేచర్స్లో అయినా ఫ్రీజ్ అవ్వకుండా కాపాడతాయి. అప్పుడు ఆ మనిషి శరీరాన్ని -150 ° టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి ఉంచితే చనిపోయినట్టు కాక బ్రతికున్నట్టు కాక ఉండే స్టేజ్లో మనిషిని ఎంతకాలమైనా ఉంచొచ్చు. తర్వాత రికవర్ చేస్తే అతనిలోని సెల్స్ ఏజ్ అవ్వకుండా ఫ్రీజ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అంటే ఒక 30 ఇయర్స్ ఉన్న మనిషిని స్పేస్ ప్రోబ్లో పెట్టి ఇటువంటి టెక్నాలజీతో ఫ్రీజ్ చేసి ఉంచితే 200 ఇయర్స్ తర్వాత ఆ ప్రోబ్ శాంటీలను చేరుకునేటప్పటికి కూడా అతను అలా 30 ఇయర్స్ వ్యక్తిలాగే ఉంటాడు. ఈ టెక్నిక్నే మనం పాపులర్గా హైబర్నేషన్ అంటూ ఉంటాం. ఇది కూడా ఇప్పటి మన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సాధ్యపడేది కాదు. అందుకే దీన్ని ఇమేజినరీ ఇన్వెన్షన్ అన్నాను. సిరీస్లో ఈ ఎక్స్పెరిమెంట్ని కోలియా అనే చింపాంజీ మీద చేసి చూపిస్తారు సైంటిస్టులు. ఈ పద్ధతి ప్రకారం 400 ఇయర్స్ హైబర్నేషన్లో ఉండి శాంటీలు ఎర్త్ని చేరుకునేటప్పటికి బయటకు వచ్చి వాళ్ళని ఎదుర్కొనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని వేడ్ డిసైడ్ అవుతాడు. ఇక ఈ సిరీస్లో మనకు కనిపించే ఫోర్త్ సైన్స్ ప్రపోజల్ సింథటిక్ పాలిమర్ నానో ఫైబర్స్. ఇవి కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. ఈ మెటీరియల్తో చేసిన వైర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 5 ఫ్రెండ్స్లో ఒకరైన అగస్టినా అటువంటి నానో ఫైబర్ వైర్స్తో డైమండ్స్ను కూడా నీట్గా ముక్కలు చేయొచ్చని ప్రూవ్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఆమె ప్రపంచానికి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కానీ ఈ టెక్నిక్తోనే శాంటీ సపోర్టర్స్ గ్రూప్కి చెందిన జడ్జిమెంట్ డే అనే పెద్ద షిప్ని ముక్కలు చేస్తారు. ఒక ఇరుగ్గా ఉన్న కెనాల్ గుండా షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా నానో ఫైబర్ వైర్స్ని షిప్ పొడవుకు సరిపడా కాలమ్స్లో అరేంజ్ చేస్తారు. అవి కనిపించవు కనుక ఏమీ లేదనుకుని షిప్ వాటి గుండా ప్రయాణిస్తుంది. ఆ వైర్స్ ఆ కాలమ్స్ వైజ్గా షిప్ని నిలువుగా ముక్కలు చేసుకుంటూ పోతాయి. షిప్తో పాటుగా లోపలుండే మనుషుల్ని అన్ని వస్తువుల్ని ముక్కలు చేయగలిగేంత బలం ఆ మెటీరియల్కి ఉంటుంది. ఈ మెటీరియల్నే మళ్ళీ చివరిలో స్పేస్ ప్రోబ్ లాంచింగ్ అప్పుడు కూడా ఉపయోగిస్తారు. స్పేస్ ప్రోబ్కి ఒక పెద్ద రేడియేషన్ సెయిల్ని అటాచ్ చేస్తారు కదా. అది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఎఫెక్ట్స్తో ప్రోబ్ నాశనం కాకుండా కాపాడుతుంది. ఆ సెయిల్ ఎక్స్ప్లోజన్ ప్రెషర్ని తట్టుకుంటూ విప్పుకుంటున్నప్పుడు ప్రోబ్ నుంచి విడిపోకుండా పట్టి ఉంచేందుకు చాలా బలమైన మెటీరియల్తో చేసిన స్ట్రింగ్స్ అవసరం. అందుకోసం అగస్టినా తయారు చేసిన నానో ఫైబర్ మెటీరియల్ని యూజ్ చేస్తారు. నానో ఫైబర్ని ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్లో అల్లి ప్రోబ్ కోసం వైర్స్ని తయారు చేస్తుంది అగస్టినా. ప్రోబ్ స్పీడ్ పెంచుతున్న ప్రాసెస్లో 3 డెటనేషన్స్ తర్వాత ఆ వైర్కి ఏమీ కాదు కానీ పట్టి ఉంచిన ఇన్సులేషన్ ఊడిపోవడంతో ప్రోబ్ వెళ్లాల్సిన దారి నుంచి తప్పుకుని వేరే దారిలోకి మూవ్ అయిపోతుంది. సెకండ్కి 80 కిలోమీటర్ స్పీడ్లో ఆ ప్రోబ్ అలా ఒక డెస్టినేషన్ లేకుండా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఆ మనిషి మెదడున్న ప్రోబ్ చివరికి శాంటీలను చేరిందా లేదా అన్నది సెకండ్ సీజన్లో చూడాలి. ఇక సిరీస్ మొత్తానికి బేస్ లాంటి VR గేమ్ చాలా బ్యూటిఫుల్ థాట్. ఈ గేమ్ని ఇప్పటికే కొంతవరకు మనం అచీవ్ చేసాం. లేని ప్రపంచాన్ని రియలిస్టిక్ ఫీల్తో చూడటం వినటం ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీతో సాధ్యం. కానీ సిరీస్లో శాంటీల హయ్యర్ టెక్నాలజికల్ హెల్ప్తో ఎవాన్స్ ఏవెంజీలు ఒక వైర్లెస్ హెడ్సెట్ని తయారు చేస్తారు. ఈ హెడ్సెట్తో గేమ్ ఆడుతున్న వాళ్ళు కేవలం చూడడం వినడమే కాక మిగతా సెన్సెస్ను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది సింబాలిక్గా సిరీస్లో చూపిస్తారు కూడా. జిన్ బాడీ మీద హెయిర్ పైకి లేవడం ఒక టచ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. జిన్ జాక్లని వేడినీటి తొట్టులో పడేసినప్పుడు వాళ్ళకి ఆ వేడి తెలుస్తూ ఉంటుంది. జాక్ జిన్ హెడ్సెట్ను వాడినప్పుడు సోఫాను అతని తలను నరికేస్తుంది. అప్పుడు ఆ పెయిన్ని జాక్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అలాగే మరో సెన్స్ అయిన టేస్ట్, జాక్ అక్కడ మట్టిని రుచి చూస్తాడు. ఇక వాసనలు కూడా తెలుస్తూ ఉంటాయి. అక్కడ స్మెల్ చాలా స్టేల్గా ఉందని జాక్ జిన్తో అంటాడు. సౌండ్స్ ఎలాగూ రియలిస్టిక్గా ఉంటాయి. ఇక ఫీలింగ్ విషయానికి వస్తే మనిషి ఆ గేమ్ వరల్డ్లో ఉన్నట్టుగా తన్ని ఫీల్ కూడా చేసుకోగలుగుతాడు. తనని మిగతా ప్లేయర్స్ని నిజంగా చూస్తున్నట్టే చూడగలుగుతాడు. ఇవన్నీ సాధ్యమవ్వాలంటే బ్రెయిన్లోని న్యూరలాజికల్ సిగ్నల్స్ని మ్యానిపులేట్ చేయగలగాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో కొంతవరకు ల్యాబొరేటరీస్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ని ఊహించగలం కానీ
ఇలా వైర్లెస్ హెడ్సెట్తో అన్ని సెన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగే టెక్నాలజీ ఇప్పట్లో మనకి సాధ్యపడే విషయం కాదు. ఇవండి ఈ సిరీస్లో నేను అబ్జర్వ్ చేసిన సైన్స్ టెక్నాలజీస్. ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. ఇక సెకండ్ బుక్లో వచ్చే ఫెర్మి పారాడాక్స్, కాస్మిక్ సివిలైజేషన్లకు చెందిన డార్క్ ఫారెస్ట్ థియరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరో వీడియో చేస్తున్నాను. అది కూడా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.